ప్రెజెంట్ అయితే మనం పోర్ట్ బ్లేర్లో ఉన్నాం, అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్. ఇప్పుడు నేను హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్తున్నాను. నా చేతిలో ఉండేది బోర్డింగ్ పాస్, ఇది బోర్డింగ్ ఏరియా అనమాట. లగేజ్ విషయానికి వస్తే హెవీ బ్యాగ్స్ ఏమైనా ఉంటే అది చెక్ ఇన్లో వేసుకోవచ్చు. చిన్న బ్యాగ్స్ ఏమన్నా క్యారీ బ్యాగ్స్ ఉంటే అవి క్యాబిన్కి తీసుకెళ్ళిపోవచ్చు. లగేజ్కి రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. అండ్ మేము వెళ్ళేది అయితే నాటికా. క్రూజ్ షిప్స్ చాలా ఉన్నాయి హ్యావ్లాక్కి, తర్వాత నీల్ ఐలాండ్ వెళ్ళడానికి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ షిప్ వచ్చేసి నాటికా. అలాగే మెజెస్టిక్ మ్యాక్రూజ్ కూడా ఉన్నాయి, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. తర్వాత ఓషన్ గ్రీన్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేసే ఇంకొక షిప్ ఉంటుంది, అది కొంచెం లో ప్రైస్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ జర్నీస్ అన్నీ ఒకటే. బట్ నాటికా, మెజెస్టిక్, మ్యాక్రూజ్ ఈ మూడు టాప్ నాచ్ అనమాట. ఈ మూడిట్లో జర్నీస్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి 2 క్లాస్ ఉంటాయి, ఒకటి లగ్జరీ, ఇంకోటి రాయల్ క్లాస్. సో ఇది వచ్చేసి లగ్జరీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పైన మనం రాయల్ వెళ్ళాలి. ఇది రాయల్ క్లాస్, దీని కింద లగ్జరీ అనమాట. రాయల్ క్లాస్ 1950, లగ్జరీ 1750. ఇందులో నుంచి వ్యూ బాగుంటుంది. లక్ ఏంటంటే ఈరోజు వెదర్ బాగుంది. సో పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్కి వెళ్ళడానికి ఇదే మేము తీసుకున్న క్రూజ్. అందరూ వ్యూ కోసం అండ్ ఫొటోస్ తీసుకోవడానికి కింద ఉన్న లగ్జరీ క్లాస్ నుంచి పైన ఉన్న రాయల్ క్లాస్కి వస్తున్నారు. పైనుంచి వ్యూ అయితే టాప్ నాచ్ ఉంటుంది. సో అందరు ఇక్కడికి వచ్చి మంచిగా ఫొటోస్ దిగి వెళ్తున్నారు. సో పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ వెళ్ళడానికి మేము తీసుకుంది నాటికా క్రూజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి 1950 పడింది, రాయల్ క్లాస్. వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ మనకు అక్కడ 3-4 బీచెస్ ఉన్నాయి. హ్యావ్లాక్లో మనం ఒక రిసార్ట్ తీసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి 1 డే స్టే చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడికే పోర్ట్ బ్లేర్కి వచ్చి అలా అనమాట. సో ఇప్పుడు మనం హ్యావ్లాక్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళే బీచ్ వచ్చేసి రాధానగర్ బీచ్. సో ఇది వచ్చేసి మ్యాక్రూజ్. మనకంటే ఒక 1/2 అవర్ ముందు స్టార్ట్ అయింది. సో మనతో పాటు వచ్చేసింది. అండ్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నాటికా అనేది న్యూ అనమాట, అది కొంచెం ఓల్డ్, అంతే, అంతకుమించి తేడా ఏం లేదు. మనం వచ్చిన క్రూజ్ నాటికా, అండ్ అక్కడ మనకి మ్యాక్రూజ్ ఉంది. ఆల్మోస్ట్ 2 సైమల్టేనియస్గా వచ్చాయి. సో మనం బుక్ చేసిన రిసార్ట్ వాడు క్యాబ్ ప్రొవైడ్ చేశాడు. ఆ క్యాబ్ వాళ్ళు ఇలా నేమ్ పట్టుకొని నిల్చుంటారనమాట. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. మాకైతే రిసార్ట్ వాడు జైలో కార్ పంపించాడు. సో ఈ ఐలాండ్ అయితే సింపుల్ అండి. ఒకటే ఒక రూట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కాలాపత్తర్ రూటు, ఇంకొక ఎండ్ వచ్చేసి రాధానగర్ బీచ్ రూట్ ఉంటుంది. ఒకటే రూటు, ఒక లాస్ట్లో రాధానగర్ బీచ్, ఇంకో లాస్ట్లో కాలాపత్తర్ బీచ్, అంతే, సింపుల్. సో మనం వచ్చేసి మిడిల్లో స్టే అవుతున్నాం. సో ఇప్పుడు రిసెప్షన్లో మనం చెక్ ఇన్కి డీటెయిల్స్ ఇచ్చేసాం. ఇది మనం తీసుకున్న రిసార్ట్. ఎదురుగా బీచ్. సో మనకి ఇది వచ్చేసి 1800 తీసుకున్నాడు పర్ రూమ్కి. అండ్ ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా మ్యాట్రిసెస్కి 500 అనమాట. చాలా తక్కువ పడింది మనకి రిసార్ట్, ఎందుకంటే అన్సీజన్ కాబట్టి. అదే సీజన్లో అయితే దీని ప్రైస్ డబుల్ ఉంటుంది. సీరియస్గా అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ అండమాన్లో. అది హ్యావ్లాక్ ఐలాండ్ చాలా చిన్న ఐలాండ్. ఇది చిన్న ఐలాండ్, ఇలా రిసార్ట్ వాళ్ళు ఎలా ఎంత కష్టపడి తెచ్చుకొని కట్టారో అర్థం కావట్లేదు, కానీ సూపర్. బీచ్ కనిపిస్తుంది ఎదురుగా, ఉయ్యాల, చాలా బాగుంది, చూపిస్తాను అక్కడ. ఈ పడ్డ ప్రైస్లో చాలా బెటర్ అండి ఇది, ఎందుకంటే 1800 తీసుకున్నాడు. బీచ్ ముందర చూడండి, అది బీచ్, ఇది బీచ్, మన ప్రైవేట్ బీచ్. ఇది 1800 రిసార్ట్కి ప్రైవేట్ బీచ్. నాటికా మనం ఉన్న రిసార్ట్ నుంచి కనిపిస్తుంది, రిటర్న్ అవుతుంది. చూడండి ఎంత స్పీడ్ వెళ్తుందో. సో రిసార్ట్ నుంచి ప్రజెంట్ అయితే రాధానగర్ బీచ్కి వెళ్తున్నాం.
అది ఫేమస్ బీచ్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ వచ్చేసి ఏషియాస్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్ అవార్డు వచ్చిందనమాట. సో మేమున్న రిసార్ట్ నుంచి 8 కిలోమీటర్స్, అంటే రిసార్ట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే రాధానగర్ బీచ్ వస్తుంది ఒక ఎండ్లో, లెఫ్ట్ సైడ్ వెళ్తే కాలాపత్తర్ బీచ్ వస్తుంది ఇంకొక ఎండ్లో, అలా అనమాట. ఫస్ట్ అయితే మేము రాధానగర్ బీచ్ వెళ్తున్నాం. సో దీని తర్వాత కాలాపత్తర్ బీచ్కి వెళ్ళాలి. సో రాధానగర్ బీచ్లో ఇది కొంచెం పక్కన అనమాట బీచ్, అది బీచ్, ఇది దాని కొంచెం పక్కన. అతను వచ్చేసి ఫోటోగ్రాఫర్. సో కొన్ని ఫొటోస్ తీసుకుందాం ఇక్కడ మెమరీగా ఉంటాయని చెప్పేసి నేను అతన్ని హైర్ చేసుకున్నాను. ఈ ప్లేస్కి తీసుకొచ్చాడు. చాలా బాగుంది ఇక్కడ. ఈ చెట్లు చూడండి ఎంత ఉన్నాయో, చాలా ఇయర్స్ ఉన్నట్టుంది. ఇప్పుడు శాండ్ ఇలా ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎవరో తొక్కేసినట్టుంది. యాక్చువల్గా ఇది తొక్కింది కాదు, లోపల క్రాప్స్ ఉంటాయి, మట్టిలోడి బయట వేసి గుంటలు చేసి తీసుకొచ్చి బయట వేస్తున్నాయి. అసలు చూడండి ఎంత, అసలు ఎలా చేసాయో. ఇదంతా అవే, మొత్తం అవే కనిపిస్తున్నాడు, అంతా అదే. ఇక్కడ వస్తుంది చూడండి, అదిగోండి ఇదిగోండి ఇలా బయటకు వచ్చింది చిన్న క్రాప్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మనం కాలాపత్తర్ బీచ్ వెళ్తున్నాం. అది రాధానగర్ బీచ్ నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది, ఐలాండ్కి ఆపోజిట్ సైడ్. అండ్ ఇది కాకుండా ఇంకో బీచ్ ఉంది, అదే ఎలిఫెంటా బీచ్. అక్కడ మనం స్కూబా డైవింగ్ ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. అన్సీజన్ కాబట్టి ఆ బీచ్ని స్కిప్ చేసాం. ఇదే కాలాపత్తర్ బీచ్. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు, కానీ బీచ్ అయితే సూపర్ ఉంది అసలు. ఇది వచ్చేసి కాలాపత్తర్ బీచ్. చాలా క్లీన్గా ఉన్నాయండి వాటర్, భలే ఉంది అసలు. సో మునగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అన్నమాట. సో ఇక్కడ నీట్గా స్విమ్ చేసుకోవచ్చు. మనమున్న రూమ్ నుంచి ఇది ఒక 6 km ఉంది. కొద్ది దూరం వరకు ఇలా కనిపిస్తుంది, అక్కడంతా క్లీన్గా ఉన్నాయి వాటర్. ఈ టికెట్ సెంటర్ అనమాట ఇది. అది గ్రీన్ ఓషన్ అనే క్రూజ్కి టికెట్స్ కావాలన్నా చేంజ్ చేసుకోవడం కానీ కొత్తగా బుక్ చేసుకోవడం కానీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు టికెట్ ప్రైస్ అంతా. సో టైమింగ్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ మనం. సో ఇంక ఇక్కడ నుంచి మనకి పక్కనే అనమాట పోర్ట్. అక్కడికి వెళ్ళిపోయి మన దగ్గర ఉన్న టికెట్ చూపించేసి రిటర్న్ టు పోర్ట్ బ్లేర్. ఇది వచ్చేసి నాటికా అనే దానికి బుకింగ్ సెంటర్ అనమాట, నాటికా క్రూజ్కి. ఇదంతా పోర్ట్ బయటే ఉన్నాయి, ఇది పోర్ట్. హ్యావ్లాక్లో పోర్ట్ ఇదే. మనం ఓవరాల్గా చూసుకుంటే హ్యావ్లాక్లో ఒక 2 రూట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి కాలాపత్తర్ రూట్, ఇంకోటి వచ్చేసి రాధానగర్ బీచ్ రూట్ అనమాట. ఇదే హ్యావ్లాక్ ఐలాండ్ పోర్ట్. సో మనం పోర్ట్ బ్లేర్ నుంచి స్టార్ట్ అయితే వచ్చేది ఇక్కడికి అనమాట. అన్ని క్రూజెస్ వచ్చి ఇక్కడే ఆగుతాయి. ఒక్కసారి వాటర్ చూడండి ఎంత బ్లూగా ఉన్నాయో. కింద కింద లిటరల్గా స్టోన్స్ కనిపిస్తున్నాయి పైనుంచి. మామూలుగా అయితే సీ వాటర్లు కనిపించవు, ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే అంత బాగా కనిపిస్తున్నాయి డైరెక్ట్గా. సో మేము ఒక 5 మెంబర్స్ వచ్చాం ఫ్యామిలీ. 5 మెంబర్స్కి కలిపి మాకు రిసార్ట్స్ అన్ని కలిపి 1 డేకి 10,000 అయిపోయింది అనమాట. సో ట్రావెలింగ్, రిసార్ట్ ప్లస్ గివెన్ ఫుడ్ అంతే. ఈ 3 కలిపి మనకి 5 మెంబర్స్కి 10,000లో ఈ ఐలాండ్ కంప్లీట్ అయిపోయింది. హ్యావ్లాక్ ఐలాండ్ ఎవరికైనా అంతే పడుతుందండి అందాజు. ఫుడ్ లవర్స్కి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంది. మనకి వాటర్ బాటిల్స్ నుంచి ఏది కొనాలన్నా సరే చాలా కాస్ట్లీ ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్ వచ్చేసి 2 లీటర్ అమ్ముతున్నారు, 1 లీటర్ దొరకట్లేదు. 2 లీటర్ మినిమం 35 రూపీస్, మ్యాక్సిమం 50-60, ఇక వాళ్ళ ఇష్టం అనమాట ఏరియాని బట్టి అలా. సో వాళ్ళు చూడండి ఎలా వేస్తున్నారు తను లాక్ చేయడానికి. సో ఇది గ్రీన్ ఓషన్ క్రూజ్. మనకి పోయేది ఇదే 2 hours 30 minutes పడుతుంది అప్రాక్స్గా. స్వదేశ్ ఐలాండ్, ఐ మీన్ హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి వెళ్ళడానికి. ఈ క్రూజ్లో మనకి ప్లస్ పాయింట్ ఇదే, బయటికి వచ్చేయచ్చు అనమాట. ఒక 15 minutes అయిన తర్వాత స్టార్ట్ అయ్యి చూడండి ఎలా ఉందో.
అదిరిపోయింది. సో మీరు కూడా పోయేటప్పుడు నాట్గా బుక్ చేసుకోవడం, వచ్చినప్పుడు గ్రీన్ ఓషన్ బుక్ చేసుకోండి. సముద్రం చూపిస్తాను ఎంత కిందకుందో చూడండి. సో నేను వచ్చేసి ఓషన్ గ్రీన్లో ఇలా రాయల్ క్యాబిన్లో ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. వర్షం స్టార్ట్ అయింది. ఈ అండమాన్ అండ్ నికోబార్లో ఏంటంటే మెయిన్గా వర్షం విపరీతంగా పడుతుంది అవుతుంది. ఐలాండ్, నీల్ ఐలాండ్ అటు సైడ్ అంతా వెదర్ చాలా బాగుంది. బట్ మళ్ళీ ఇట్లా పోర్ట్ బ్లేర్కి వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షంతో చచ్చిపోతున్నాం కదా, ఆగట్లే అస్సలు. పడుతుంది, కాసేపు ఆగుతుంది, మళ్ళీ పడుతుంది. రోజులో గంట పడుతుంది, గంట అవుతుంది, గంట పడుతుంది, గంట అవుతుంది. బట్ ఆ ప్లేస్ అయితే సూపర్. వర్షం పడితే కొంచెం టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మనకి పోర్ట్ బ్లేయర్లో ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు వర్షం లేదు, ఇంకా జస్ట్ ఇంకా రీచ్ అవుతున్నాం పోర్ట్ బ్లేయర్ కన్నా మళ్ళీ వర్షం స్టార్ట్. సో ఇది వచ్చేసి రాయల్ క్లాస్ అనమాట. రాయల్ క్లాస్ ఏంటంటే 1750 రూపీస్ ఇది ఈ టికెట్. అలా అనమాట. మొత్తం సోఫా సెట్ నీట్గా ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వ్యూ బయటికి ఇలా నేర్ కనిపిస్తుంది. బట్ వర్షం పడడం వల్ల ఇది చెమ్మైంది. ఇక్కడంతా నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి వర్షం పడతా ఉంది. ఇక్కడ మొత్తం వర్షం పడతా ఉంది. ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. వచ్చేస్తుంది, పోర్ట్ పక్కనే ఉంది. ఇంకా కిందకి వెళ్ళేసి లగేజ్ తెచ్చుకోవాలి. రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సైడ్ పోర్ట్ ప్లేస్లో దిగామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది.